మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురయ్యాలి. తొర్రూరు మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ ముగియనుండగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో పాలకొత్త నియోజకవర్గం శాసనసభ్యురాలు మామిడాల యశస్విరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో తొర్రూరు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ అధికారంలోకి రాగానే నియోజకవర్గ పరిధిలో 2,000 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు గురయ్యారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీ కార్యకర్తలకు అందించారని ఆమె పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను వర్తింపజేసి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా పనిచేస్తున్నామన్నారు. కావున తొర్రూరు పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్లో ఉన్న అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ విజయాన్ని అందించి తొర్రూరు పట్టణ కేంద్రాన్ని సుందరీకరించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పోనుగోటి సోమేశ్వరరావు, 9వ వార్డు కౌన్సిలర్ పంజా కల్పన, 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజని రాజశేఖర్, 5వ వార్డు కౌన్సిలర్ చాపల బాపురెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ జలగం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చాలా మంది క్యాండిడేట్స్ అందరూ కూడా సెకండ్ సెట్లో అట్లనే ఫైనల్గా కూడా వేయడం జరిగింది. ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులలో గెలవబోయేది కాంగ్రెసే, అందులో ఎటువంటి సంకోచం లేదు. ప్రజలందరూ కూడా, నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. మన పార్టీకి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అది ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంద్రమ్మ ఇల్లు, వివిధ పథకాలన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ మహిళలకు పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం. అట్లనే మన నియోజకవర్గంలో కూడా 2,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే చేసుకున్నాం. తొర్రూరు పట్టణం విషయానికి వస్తే 100 పడకల ఆసుపత్రి పనులు కూడా ప్రారంభమైతే, దాంతోపాటుగా మినీ ట్యాంక్ బండ్ కూడా మీరు అందరు మన బతుకమ్మ పండుగ రోజు చూసినారు. గతంలో మాజీ గారు ఉండి కూడా 8 ఏళ్ల నుంచి కూడా ఎక్కడేసిన పనులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే. నేను ఒకటే అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, మినీ ట్యాంక్ బండ్ పనులు తప్పకుండా పూర్తి చేస్తామని. అన్న మాట కట్టుబడి ఏదైతే 2 డిపార్ట్మెంట్ల మధ్యలో చిక్కుండేనో ఆ చిక్కుముడు తీసి ఇప్పుడు ఆ పనులు ప్రారంభిస్తే అవి వేగవంతంగా అవుతున్నాయి. TUFIDC నుంచి కూడా ఒక 5 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. ఆ మినీ ట్యాంక్ బండ్కి ఇంకా కూడా అవసరమైతే ఇంకా పెట్టి ఇది నెంబర్ 1 మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతాం తప్పకుండా. ఇంకా దాంతోపాటుగా 15 కోట్ల మన శంకుస్థాపనలు చేయడం జరిగింది వివిధ వార్డులలో. ఇంకా వచ్చేది కూడా చాలా ఉంది తొర్రూరు మున్సిపాలిటీకి. దాంతోపాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండ్ ఫైర్ స్టేషన్ కూడా అవసరం ఉంది. అవన్నీ చేసుకుంటూ వస్తాం. 16 వార్డులలో మా తరఫున నిలబడే ప్రతి కౌన్సిలర్ క్యాండిడేట్ కూడా ఒక్కొక్కరిని చూసి పెట్టడం జరిగింది. అందులో ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా ప్రజలందరూ తొర్రూరు పట్టణవాసుల బ్లెస్సింగ్స్ అన్నీ ఈ 16 మంది పైన ఉండబోతున్నాయి. 16కి 16 మేము కొడుతున్నాము. ఈడ చైర్మన్ సీటు కాంగ్రెస్ పార్టీ.